హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు నేను ఎగ్తో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు. చేసి చూపిస్తాను రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, ఆమ్లెట్ ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మగ్గడానికి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. చూడండి, కాస్త వేగాయి కదా. ఇలా ఆనియన్స్ని వేపుకోవాలండి బాగా. ఇప్పుడు మనం దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చివాసన అనేది రాకుండా మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు వేగింది కదా, దీనిలోకి మనం 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ నార్మల్ కారాన్ని కూడా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని వేపుకోవాలండి. ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇలా వేగిన దీనిలోకి కరివేపాకు వేసుకోవాలి. తరువాత దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆ వాటర్ని బాయిల్ అవనివ్వాలి. చూసారా, ఇలా మీకు ఎన్ని ఎగ్స్తో చేసుకోవాలనిపిస్తే అన్ని ఆమ్లెట్లు చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా బాయిల్ అవుతుంది కదా. ఈ టైంలో మనం ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి, వేసుకొని ఇదే టైంలో మనం ఆమ్లెట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కాస్త కలుపుకోవాలి. దీనిలోకి నేను ఇంకాస్త వాటర్ని యాడ్ చేశాను. చూసారా, నేను ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చూసారా, ఇప్పుడు నేను 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీరతో వేసుకొని 1 మినిట్ ఉంచి ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది
ఇది మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.